ముఖ్యమంత్రిగా మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. ప్రజల అవసరాలను గుర్తించడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో ఏ ఒక్క పని కూడా చేయలేదన్నారు. నేనే వచ్చి రోడ్లపైన తిరుగుతాను, నేనే వచ్చి స్వయంగా చూస్తాను, ఎక్కడ ఏమైనా చెత్త ఉన్నా ఎక్కడ ఏమున్నా ఇమీడియట్లీ అక్కడ అధికారులను నేను చర్య తీసుకొని సస్పెండ్ చేస్తానని చెప్పి మరి వారు నిన్న ఆదేశించినట్టు కూడా స్పష్టంగా అన్ని మరి పత్రికల్లో అన్ని ఒక న్యూస్ ఛానల్లో చూసినాం. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైనని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు మరి విస్మరించి కేవలం తన రాజకీయాల కోసానికే మరి పబ్బం గడుపుకున్నట్టు కనపడుతుంది తప్ప మరి నిజంగా ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలా, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా అని ప్రధానంగా ఉండే లక్ష్యాన్ని మరి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మరి ఆయన భాషలో చెప్పాలంటే ఆయన